few moments later. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న డే అయితే వచ్చేసింది. ఆల్రెడీ మీ తమిళలో చూసి ఉంటారు. ఇలాంటి వర్షిప్ దేవుని ఆరాధించడంలో ఎక్కడా చూడలేదు నా లైఫ్లో. దేవుని ఆరాధిస్తుంటే వచ్చే హ్యాపీనెస్ మరి ఎక్కడ ఉండదు. అదే అండి, లార్డ్ చర్చ్ నుంచి రాజప్రకాష్ పాలన జేసీ పల్లక్క రిపెంట్ కాన్ఫరెన్స్ అయితే కండక్ట్ చేశారు విజయవాడలో. 4 days May 21, 22, 23, 24. టుడే ఈజ్ లాస్ట్ డే. ఎవరైనా విజిట్ చేయాలనుకుని విజిట్ చేయండి. నేను మా మమ్మీ మా విలేజ్ నుంచి విజయవాడకి 40 kilometers. నేను మమ్మీ స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ 5:30 కల్లా వెళ్ళేసరికి రాజప్రకాష్ మెసేజ్ చెప్తున్నారు. మీరే చూడండి, లైవ్ లో కనిపిస్తుంది కదా. వీడియో లాస్ట్ వరకు చూడండి. వర్షం చాలా వచ్చింది. ఆ దేశమంతా కరువు వచ్చినప్పుడు ఆయన గర్వం దిగి నేను ఇంటికి తిరిగి వెళ్తే బాగుంటుందని నిశ్చయించుకున్నాడు. ఆ కరువు కాలం అనేది శిక్ష కాదు. ఆయన నీ మాట వినాలని ఆశిస్తున్నాడయ్యా. ఈరోజు నా జీవితంలో నువ్వు రా ప్రభువా, నీ సమాధానం ఇవ్వు ప్రభువా, నీ స్వస్థతని ఇవ్వు ప్రభువా, నీవు ఇస్తున్న విడుదల ఇవ్వు ప్రభువా, నీ స్వరం నేను వినడానికి సహాయం చేయ. నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానంటే ఆ సాతాను శక్తులకి నేను బంధింపబడినట్టే కదయ్యా. ఆ ప్రతి బంధకం నుండి నన్ను విడిపించేసాయా. ఈరోజు నా జీవితంలో నీ సమాధానం కావాలేసయ్యా. నీ స్వరం నాకు కావాలి ప్రభువా. నీ స్వరం నన్ను విడిచి వెళ్ళడానికి ముందే ఈరోజు నేను దగ్గరికి రావాలయ్యా. అయా ఫరో హృదయాన్ని కఠినపరుచుకుంటున్నట్టు నా హృదయాన్ని నేను కఠినపరుచుకునే వాడికి నీ వద్దయ్యా. అయ్యా ఈరోజు నీ దగ్గరికి నేను రావాలి ప్రభు. అంతా కూడా మారాలి, దేవుడి దగ్గరకు రావాలి, వారి వారి జీవితాల్ని వాళ్ళ కుటుంబాల్ని అభివృద్ధి చేసుకోవాలి. తద్వారా ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతం, అలాగే ఎన్టీఆర్ కమిషనరేట్ ప్రాంతం అంతా కూడా చూస్తే అసలు మాకు కూడా పనిచేయాలనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో మన అన్నకి నేను ఈ మెసేజ్ పెట్టగానే నాకు అనుమతి ఇచ్చారు. అందుకోసం మీ ముందుకు వచ్చాను. మీ ముందుకు వచ్చి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను ఒకటే, మనందరం కూడా ఈ భూమి మీదకి వచ్చాం, దేవుడు ఇచ్చిన జీవితాన్ని అనుభవిస్తున్నాం. జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారేమో అని సరిచూసుకునే విధంగా ఈ పుస్తకంలో వివరించబడి ఉంది. దయచేసి మీరందరూ గమనించండి. ఇప్పటికే ఈ చీరల విషయంలో మీరందరూ కూడా సందేహించవచ్చు, కానీ చీరలు వేయటం వల్ల ఎంతో ఖర్చుతో కూడబడినవి. కేవలం బడ్జెట్ యొక్క విషయంలో ఆలోచించే ముందున వాళ్ళందరికీ కూడా మీరందరూ అర్థం చేసుకుంటారు ఉద్దేశంతో ఈసారి ఈ మీటింగ్స్ లో మేము చీర లేకుండా దేవుడు మన జీవితంలో ఏ విధంగా చేయబోతున్నారు, అలాగే మన ఆత్మలో బలపరచడానికి దేవుడు ఏ విధంగా మనం బలపరచడానికి ఆయన లేఖనాలు రాయబడి ఉన్నాయి. చూసారా, ప్రారంభం నుండి వెనకాల నుండి పనిచేస్తూ ఉంటాను. చూసి ఏసే మంచోడని చెప్పండి. మన ఏసే మంచోడని చెప్పండి. పక్కన చూసి చెప్పండి, నా ఏసే మంచోడు చెప్పండి. చుట్టూన్నామని చెప్పండి. ఈరోజు ఆయన ఏం అడిగాడు నేను ఈసారి ఇదే పాట పాడుతున్నాం. ప్రతి ఒక్కరూ మీరందరూ పాడుతుంటే వేడిపోతుంది, కానీ పర్లే. దేవుడు ఒక్క సమయంలో మొత్తం ఇక్కడ ఉన్న వాతావరణం మార్చబోతుంది.
మనసులో చూసినప్పుడు 3 భాగాలు ఉంటాయి. మన మనస్సు, మన సోల్ అన్నదప్పుడు 3 భాగాలు ఉంటుంది. ఒకటి ఎమోషన్స్, భావోద్రేకాలు, ఎమోషన్స్. రెండవది విల్, చిత్తం. నీ కాకపోతే ఉండడు. అందుకని ఈరోజు చాలా మంది చూడండి, దేవుని మొదటి స్థానంలో పెట్టరు, మిగిలిన దేవుడు అంటే పని చేస్తానికి చాలా మంది తప్పుడు నిర్ణయాలు జీవితంలో చేస్తానికి కారణం ఏంటంటే ఎటు వెళ్ళాలో ఏది చెయ్యాలో ఎరగని వారుగా ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి. తప్పు, ఇలా మాట్లాడద్దు, ఇది ఆశపడద్దు, ఇలా చూడొద్దు, ఇది చెయ్యొద్దు, ఒప్పుకోలు కలిగిస్తూ ఉంటాడంటే ఇక్కడ ఎవరైనా పరిశుద్ధాత్మ ఒప్పుకోలు నా జీవితంలో నాకు ఉంది, ఆయన ఒప్పిస్తున్నాడు నన్ను అని చెప్పగలిగిన వారు అంటే చేతులు హల్లెలూయా చెప్తారా? అంతేనా? అయితే మిగతా వారికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కూడా లేదా? అంటే పరిశుద్ధాత్మను అంగీకరించలేదా? పరిశుద్ధాత్మతో ఐక్యపరచలేదా? మనకి ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉంటుంది మన బ్రెయిన్, బాడీ కమ్యూనికేట్ చేస్తానికి. ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ కమ్యూనికేట్ అయ్యేటప్పుడు ఉదాహరణకి 39 ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ కనెక్ట్. వర్షిప్ మాత్రం చాలా బాగా జరిగింది. నాకైతే వెళ్ళాలనేది, బట్ బస్సెస్ ఏమి ఉండవు, ఇద్దరం లేడీస్ వచ్చాం. సో లాస్ట్ బస్సు 10:30కి ఉంది అండ్ 9:30కే బయటకు వచ్చేసాం. అన్న మెసేజ్ చెప్తున్నాడు, విజయవాడలో రిలేటివ్స్ ఎండింగ్ వరకు ఉండేవాళ్ళం, అయినా కానీ అటెండ్ అయ్యాం. దేవుని ఆరాధించాం. ఈరోజు సండే లాస్ట్ డే. నా వీడియో చూసి ఒక్కళ్ళైనా అటెండ్ అవుతారని అనుకుంటూ ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఇయర్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ఛానల్ హారిక అఫీషియల్. బాయ్ గైస్, ప్రైజ్ ది లార్డ్.